అందరికీ నమస్కారం. పోలవరానికి భారీ ఎత్తున ఆ నీరైతే చేరుతుంది. సో చంద్రబాబు గారు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో సందట్లో సడేమియాలాగా వైసీపీ పార్టీ పోలవరంలో క్రెడిట్ కొట్టేయడం కోసం ఒక చిన్న ప్లాన్ చేసి ఏం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత వల్ల తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం అని చెప్పి అది మొత్తానికి వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టుకున్నారు. దాన్ని చూసిన తర్వాత వరుసగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో దాని కింద కావచ్చు, దాన్ని క్వైట్ చేస్తూ కావచ్చు, అనేక కామెంట్లు పెట్టడం జరిగారు. అందులో గతంలో పోలవరం మీద జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా చేసినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సోషల్ మీడియాలో పెట్టి పోలవరానికి ఇదేనా మీరు చేసిందని చెప్పి ప్రశ్నించడం జరిగింది. వాస్తవం ఏంటంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 71.26% పోలవరం పూర్తయింది. ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో ధృవీకరించి చెప్పినటువంటి మాట. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగిన పోలవరం మొత్తం పనులు ఎంతో తెలుసా? 2.26%. అంటే ఏడాదికి 0.5% చొప్పున 5 ఏళ్లలో 2.5% కూడా కంప్లీట్ కాల, 2.25% చేశారు. 2.25% పనులు వీళ్ళు 5 ఏళ్లలో చేసినటువంటి పనులు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో చేసినటువంటి పనులు దాదాపుగా 9% పనులు. అంటే పోలవరానికి ఎవరు ఏం చేశారు అనడానికి మీకు ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇకపోతే మొదట్లో పోలవరం ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేదు, అది కేంద్ర ప్రాజెక్టు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు. మీరు ఒకసారి ఏనండి కావాలంటే. పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా. సో విన్నారు కదా, పోలవరం అనేది రాష్ట్రం కట్టాల్సిన పని లేదు, అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత కట్ చేస్తే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పాడు, 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పాడు, 2023 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పాడు, 2025 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్తే, తరువాత వచ్చినటువంటి అంబటి రాంబాబు అయితే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం, ఎందుకంటే అది ఒక కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, నేను ఎంతలాగా ఎందుకు చెబుతున్నానంటే అది నాకే అర్థం కాలేదు కాబట్టి అని స్వయంగా అంబటి రాంబాబే చెప్పినటువంటి పరిస్థితి. అంటే పోలవరం మీద 5 సార్లు మాట మార్చింది జగన్మోహన్ రెడ్డి. 2021 జూను, 22 ఖరీఫ్, 23 ఖరీఫ్, 25 ఖరీఫ్, తర్వాత ఎప్పటికి పూర్తవుతుందో ఇక చెప్పలేము, ఎందుకంటే పదే ఒక డేట్ పెట్టి ఆ డేట్కి పోలవరం చేయకపోవటం వల్ల ఆ ప్రజల్లో అబాసు పోలవుతున్నామని చెప్పి ఏకంగా అంబటి రాంబాబు ఏమన్నాడంటే అది ఎప్పటికి పూర్తవుతుందో మనం చెప్పలేము, అదొక కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్, ఎందుకంటే అది నాకే అర్థం కాలేదు ఇంకా అని చెప్పి ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండగా స్వయంగా చెప్పాడు. మీరు ఒకసారి కావాలంటే ఆ క్లిప్ చూడండి. తర్వాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. వెరీ కాంప్లికేటెడ్. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని. చూశారు కదా, స్వయంగా ప్రతిసారి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఆ తర్వాత అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు మీరు స్వయంగా కళ్ళారా చూశారు కదా. సో ఇది పోలవరం మీద వీరికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. మరి వీళ్ళు ఈ రోజు సోషల్ మీడియాలో చూడండి ఏం పోస్ట్ చేసుకున్నారు. వైఎస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం అంట. ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్వే గేట్ల ద్వారా దాదాపుగా 12 లక్షల క్యూసెక్ల
వరద నీటిని దిగువకు విడుదల చేశారంట. ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కృషే, ఆయన చలవ వల్లే ఇదంతా జరిగిందని చెప్పి స్వయంగా వాళ్లే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేని పరిస్థితిలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కట్టాల్సిన అవసరం లేదన్నటువంటి వ్యక్తులు ఈ రోజు పోలవరానికి కృషి మాది అంటే ఆ రోజు మీకు ఈ ప్రాజెక్ట్ని 2021 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్పి అప్పట్లో బుల్లెట్ డైలాగ్ కూడా ఒక మాట చెప్పాడు ఎవరు, అనిల్ కుమార్ యాదవ్. ఆ తర్వాత మీరు ఎందుకు పూర్తి చేయలేదు, 2021 డిసెంబర్ నాటికి ఎందుకు పూర్తి చేయలేదని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ కాదు కదా, అంబటి రాంబాబుని అడగండి అని చెప్పి ఆయన తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. స్వామి, నౌ ఐఎమ్ నాట్ ఇరిగేషన్ మినిస్టర్, సో నా ఒకటి చెప్తానబ్బా. ఇలా పోలవరం మీద పదే పదే మాటలు మార్చి పోలవరం ప్రాజెక్టుని మేమే పూర్తి చేస్తాం, దేవినేని ఉమామహేశ్వరరావుకి నేను పిలిచి పట్టుబట్టలు కూడా పెడతానని చెప్పి ఇదే వ్యక్తి ఇదే అనిల్ కుమార్ యాదవ్ అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. మేము పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం, నిన్ను పిలిచి నీకు పట్టుబట్టలు పెడతాం, రాజశేఖర్ రెడ్డి 100 అడుగుల విగ్రహాన్ని పోలవరం దగ్గర మేము పెట్టబోతున్నామని చెప్పి వీళ్ళే ప్రకటనలు కూడా చేసుకున్నారు. సరే, విగ్రహం అంటే నిజంగా పోలవరం ప్రాజెక్టు వాడు పూర్తి చేసి 71% గతంలో పూర్తి చేసి వెళ్ళారు, 29% ప్రాజెక్టు మిగిలింది. ఆ 5 ఏళ్లలోగానే 29% ప్రాజెక్టుని పూర్తి చేసి వెళితే వాళ్ళు 100 అడుగుల విగ్రహం పెట్టుకున్న తప్పు ఉండేది కాదు. కానీ 5 ఏళ్ల పాటు 2.5% మాత్రమే ప్రాజెక్టును పూర్తి చేసి ఆ తరువాత ప్రాజెక్టులో అసలు పురోగతే లేకుండా ఈరోజు పోలవరం క్రెడిట్ మాది. ఒక రకంగా స్పిల్వే లాంటి డ్యాములు ఇవన్నీ కొట్టుకుపోవడానికి కూడా ఆ రోజు వైసీపీ చేసినటువంటి పనులే కారణం. దానివల్ల ఏం జరిగింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్మించడం, వాటిని మరమ్మతులు చేయడంతో పాటు బడ్జెట్ కూడా దానికోసం 100 కోట్ల రూపాయలు మళ్ళీ బడ్జెట్ అదనంగా కేటాయించాల్సి వచ్చింది. దీనికి మళ్ళీ కేంద్ర అప్రూవల్ తీసుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చేసిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు ఇప్పుడు దశకు వచ్చింది. 2027 నాకు తెలిసి మార్చి ఏప్రిల్ నాటికి ఈ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు గారు ఉన్నారు. పోలవరంలో పనులు చేసింది వాళ్ళు, క్రెడిట్ మొత్తం వాళ్ళకి దక్కాల్సి ఉండగా ఇప్పుడు పోలవరానికి ఎప్పుడైతే నిండుగా నీళ్లు వచ్చి కిందకి నీళ్లు వదిలారో దాంతో పోలవరం క్రెడిట్ మాదేనని చెప్పి వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే వైసీపీ హయాంలో ఏం చేశారనే చెప్పరు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పోలవరానికి గట్టిగా 5 సార్లు కూడా వెళ్ళాడో లేదో పరిశీలనకు. కానీ ఈ 2 ఏళ్లలో చంద్రబాబు గారు 40 సార్లకు పైగా పోలవరం విజిట్ చేశారు, 130 సార్లకు పైగా వర్చువల్ రివ్యూలు నిర్వహించారు, అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రతిరోజు పోలవరం గురించి నిమ్మల రామానాయుడు గారితో చర్చిస్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు కూడా మొక్కవోని దీక్షతో పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇది అసలు విషయం. అయితే దానిలో మా క్రెడిట్ ఉండాలి, మాకు కొంత క్రెడిట్ ఉండాలని చెప్పి వైసీపీ తాపత్రపై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇలా వచ్చిందని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. సో ఆ మాటలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.